అందరూ నమస్కారం. ఈరోజు మనం అందరం అనుకున్నట్లు నవంబర్ 14 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చినాయి ఈరోజు. అయితే మనము ఇంతకుముందు ఎవరైతే మనకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారో ఆ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఇచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు విజయం సాధించారు. అయితే ఈ విజయం వెనుక కాంగ్రెస్ పార్టీ విజయమా లేక నవీన్ యాదవ్ గారి విజయమా అని కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపైనే కొంతమంది అంటే పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా చాలామంది ఏమి ఆలోచిస్తున్నారంటే నవీన్ యాదవ్ గారు ఒక బీసీ బిడ్డకు మనము పట్టం కట్టాలని చెప్పి ఎంతోమంది ఆలోచించినారు. ఈ మధ్య మీరు అందరు చూస్తున్నారు, బీసీ ఉద్యమం జరుగుతుంది కాబట్టి అదే ఉద్యమం సమయంలోనే కొంచెం ఉద్యమం అంటే అదే మూమెంట్ నడుస్తుంది కాబట్టి ఇదే మూమెంట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. అదే మన బీసీ బిడ్డ ఉండాలి, బీసీ కావాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో పబ్లిక్ అదొక ఆలోచన. మరియు ఒక యువకుడు 2 సార్లు ఓడిపోయిండు, ఆయనకే పట్టం కడదామని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు అందరూ అనుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయము కొంచెం కావచ్చు. నాకు తెలిసి అందరూ అనుకున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయం కొంచెమే కావచ్చు. ఒక 70-80% మాత్రం నవీన్ యాదవ్దే ఇది విజయం. తప్పకుండా దీన్ని మాత్రం మనం అంగీకరించాల్సిందే. నవీన్ యాదవ్ కాకుండా వేరే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవ్వరు పోటీ చేసినా ఇక్కడ కాంగ్రెస్ అనేది గెలవకపోతుంది. నవీన్ యాదవ్ అక్కడ స్థానికంగా ఉన్నాడు, యువకుడు, బీసీ బిడ్డ, యాదవుడు, ఇవన్నీ బాగా ఆలోచించి ప్రజలైన పట్టం కట్టారని చాలామంది అనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి అతీతంగా, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంతోమంది కూడా నవీన్ యాదవ్ గారే గెలవాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడు అదే విషయం పైన కూడా నవీన్ యాదవ్ గారే గెలిచినారు. ఆయననే ఈరోజు ఎమ్మెల్యేగా అయినారు.